భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం తుంగారం గ్రామ పంచాయతీలో బీజేపీ సర్పంచ్ అభ్యర్థిగా గగులోతు రాంబాబు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సర్పంచ్ అభ్యర్థి మాట్లాడుతూ గత 60 సంవత్సరాల నుంచి వివిధ పార్టీలు సర్పంచ్గా ఎన్నుకుంటున్నారు, కానీ గ్రామంలో ఎటువంటి అభివృద్ధి జరగడం లేదు. ఏ ఒక్కరు ప్రజల గురించి గాని పంచాయతీ గురించి గాని పట్టించుకోవడం లేదు. తమ స్వార్థం కోసమే పదవిని చేపట్టడం, గెలిచాక కనిపించకుండా పోవడం సర్వసాధారణం అయిపోయింది. ఇప్పుడు ఈ విధానాన్ని మారుస్తూ గ్రామానికి ఎంతో కొంత సేవ చేయాలనే నమ్మకంతో మీ ముందుకొస్తున్నాను. నా పేరు రాంబాబు, గూగులోత్ రాంబాబు. తుంగారం గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసమని నేను సొంతంగా ఆలోచించి ముందుకు రావడం జరిగింది. ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి పంచాయతీ అభివృద్ధి జరిగిద్దని నేను ఎన్నో సంవత్సరాలు చూస్తున్నాను. ఎంతోమంది సర్పంచ్లు వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు, కానీ అభివృద్ధి అనేది శూన్యం అయిపోయింది. తుంగారం పంచాయతీలో కేంద్రం నిధులతోనే అంతంత మాత్రం నెట్టుకొస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ తోటి పంచాయతీని అభివృద్ధి చూసిన దాఖలాలు లేవు. ఈరోజు నేను సొంతంగా ఒక మేనిఫెస్టో తయారు చేసి నా తుంగారం పంచాయతీ ప్రజల్ని బాగుపరచాలని చెప్పి నాకు ఆశీర్వదించాలని ముందుకు రావడం జరిగింది. నా యొక్క మేనిఫెస్టోలో హామీలు ఏంటంటే, నా తుంగారం గ్రామ పంచాయతీకి ఫస్టుగా నేను ఇచ్చేది ఏంటంటే మినరల్ వాటర్ ప్లాంట్, ఇంటింటికి ఉచిత మినరల్ వాటర్ అందియాలని నా సంకల్పం. అదేవిధంగా నేను నా తుంగారం గ్రామ పంచాయతీకి చదువుకునే తుంగారం గ్రామ పంచాయతీ పరిధిలో చదువుకునే పిల్లలందరికీ ఉచితంగా ప్రతి సంవత్సరానికి ఒకసారి నా సొంత ఖర్చులతో ఒక బ్యాగు, ఓ టిఫిన్ బాక్సు, ఒక వాటర్ బాటిల్, పెన్ను, పెన్సిల్ అందించాలని భావించడం జరిగింది. మరి నేను అదేవిధంగా మూడో మేనిఫెస్టోలో ఏంటిదంటే, నేను ప్రతి పేదింటి ఆడబిడ్డ పెళ్లికి 10,000 కట్నంగా ఇవ్వాలని నేను మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదేవిధంగా నాలుగో మేనిఫెస్టో ఏంటిదంటే, రాంబాబు ఆరోగ్య బీమా పథకం ద్వారాగా పేద కుటుంబంలో ఏదైనా జరగరానిది ప్రమాదశాత్తు జరిగి మరణం సంభవిస్తే గనక ఆ ఇంటికి 10,000 ఆర్థిక సాయం అందించాలని ఆ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదేవిధంగా తుంగారం గ్రామ పంచాయతీలో ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా చూస్తూ ఉంటే నిరుద్యోగులు ఎక్కడ చూసినా గొడవలు, ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఉద్యోగాలు ఎక్కడ లేవు. ఇదే విధంగా తుంగారం గ్రామ పంచాయతీ నుంచి ఒక 50 మంది సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల తరపున ఒక 50 మంది పేద విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అని నేను హామీ ఇవ్వడం జరిగింది. 100 రూపాయల బాండ్ పేపర్తో మీ ముందుకు వస్తున్నా. ఈ హామీలు ఇచ్చిన విధంగానే నేను అమలు చేస్తా. ఒక్కసారి నన్ను ఆశీర్వదించాలని కోరుతూ మీ ముందుకు వస్తున్నాను. తప్పకుండా తుంగారం గ్రామ పంచాయతీ ప్రజలు ఆశీర్వదిస్తానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తుంగారం గ్రామ పంచాయతీ ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటా. నేను ఇంకా గెలిపిస్తే అభివృద్ధి నాకు కేంద్ర ప్రభుత్వం ఉంది కనుక మా నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి నేను ఈరోజు ముందుకు వెళ్తున్నాను. నేను కనుక మా ఇద్దరు కేంద్ర మంత్రుల్ని కలవటం జరిగింది, బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని. నేను ఏ రకమైన వాళ్ళు చెప్పారంటే, అక్కడి నుంచి గెలిచిరా, నీకు ఏ రకమైన హామీలు కావాలన్నా, ఏ రకమైన అభివృద్ధి కావాలన్నా సహకరించి కేంద్ర బడ్జెట్ తోటి మీ తుంగారం గ్రామ పంచాయతీని అభివృద్ధి చేసే బాధ్యత మాదని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఎందరెందరికో అవకాశాలు ఇచ్చారు. గతంలో చాలామందికి అవకాశాలు ఇచ్చి చూశారు. ఈ ఒక్కసారి నన్ను అవకాశం ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజలారా తప్పగా ఆశీర్వదించాలని గూగులోత్ రాంబాబు నేను. నాది బ్యాట్ గుర్తు, 3వ నంబర్ బ్యాట్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి ఒక్కసారి ఆశీర్వదిస్తే నేను ఎన్నో సంక్షేమ పథకాలు చూపిస్తాను. నేను ప్రలోభాలకు లొంగకుండా నా సొంత డబ్బులతోటి పంచాయతీని అభివృద్ధి చేయడానికే వస్తున్నాను. ఒకసారి ఆలోచించండి. ఈరోజు వస్తున్నారు, కనబడుతున్నారు, తర్వాత ఎవరు కనబడరు. మన అభివృద్ధి శూన్యంగా ఉంది. ప్రజలు ఒక్కసారి ఆలోచించి ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను. ప్రజలండి, నా పేరు గూగులోత్ రాంబాబు, మాది జర్పతండ గ్రామం, తుంగారం గ్రామ పంచాయతీ తరఫున బీజేపీ పార్టీ నుంచి నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను ఇదే రకంగా కొత్త మేనిఫెస్టో తోటి తుంగారం గ్రామ పంచాయతీలో మా ప్రజల కోసం ముందుకు రావడం జరిగింది. నా మేనిఫెస్టో ఏంటిదంటే, మా గ్రామ పంచాయతీ ప్రజలకి మినరల్ వాటర్ ప్లాంట్ నేను గెలిచిన తక్షణమే ఏర్పాటు చేస్తానని, మరి అదేవిధంగా పేదింటి ఆడబిడ్డకి 10,000 ఆర్థిక సాయము, పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ఆర్థిక సాయంగా 10,000 సాయం చేస్తానని, అదే పేద పిల్లల చదువుల కోసం మా తుంగారం గ్రామ పంచాయతీ పరిధిలో ఎవరైతే చదువుకుంటారో నా పిల్లలకి నా సొంత ఖర్చులతోటి బ్యాగు, టిఫిన్ బాక్సు, తర్వాత ఒక వాటర్ బాటిల్, పెన్ను, పెన్సిల్
నా సొంత ఖర్చులతో ప్రతి సంవత్సరానికి ఒకసారి నేను ఇస్తానని చెప్తున్నాను. తర్వాత నా మేనిఫెస్టోలో మూడో అంశం ఏంటిదంటే, ఎవరైనా ప్రమాదశాస్తు జరగరానిది ఏమైనా మరణం కానీ సంభవిస్తే రాంబాబు బీమా పథకం ద్వారాగా ఆ ఇంటికి ఆర్థిక సాయంగా 10,000 నేను అందిస్తాను. మరి అదేవిధంగా 5వ హామీ ఏంటిదంటే, మా తుంగారం గ్రామ పంచాయతీలో నిరుద్యోగులు ఉన్నారు. నిరుద్యోగ పిల్లలందరికీ కాకుండా నేను కొంతమందికి అయినా సాయం చేస్తాను. నిరుద్యోగులకి ఒక 50 మందికి నా సహాయ సూచితో నేను సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల ద్వారాగా నిరుద్యోగులకి ఉద్యోగం అవకాశాలు కల్పిస్తానని మాటిస్తున్నాను. నా మేనిఫెస్టో తీసుకొని వస్తున్నాను. తుంగారం గ్రామ పంచాయతీ ప్రజలు నన్ను ఒక్కసారి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నేను బీజేపీ సర్పంచ్ అభ్యర్థిగా, బీజేపీ జనసేన టీడీపీ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నా గుర్తు బ్యాట్ గుర్తు మీ అమూల్యమైన ఓటు వేసి ప్రజలను ఆశీర్వదిస్తారని నేను కోరుకుంటున్నాను.